ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి వందనాలు. ఈ వీడియోలో క్రైస్తవ్యం మీద బురద జల్లిన ఒక మతిలేని ఇంటర్వ్యూ గురించి మాట్లాడదాం. అసలు ఏమాత్రం టాపిక్ గురించి గాని, బైబిల్ గురించి గాని అవగాహన లేని అర్ధమెదడు యాంకరు, అలాగే అతి జ్ఞాని అనుకుంటున్న అన్బిలీవర్ అంకుల్ గురించి, అలాగే ఈ అంకుల్ బైబిల్ మీద చేస్తున్న తన సొంత ఆరోపణలు, అలాగే అంకుల్ లోపల ఉన్న అసలు ఉద్దేశం, మరియు బైబిల్ మీద ఎందుకు ఇంత విషం చిమ్ముతున్నాడో అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ అన్బిలీవర్ అంకుల్ స్టార్టింగ్లో నాకు బైబిల్లో చాలా డౌట్స్ ఉన్నాయని, ఎవరైనా నాకు క్లారిఫై చేస్తారా అంటూ యూట్యూబ్లో వీడియోలు చేయడం స్టార్ట్ చేసి, అసలు బైబిల్ అంటే ఏంటో తెలియని వాడి దగ్గరకు వెళ్ళి బైబిల్ మీద ఈ అంకుల్ నోటికి ఏది వస్తే అది వాగేస్తున్నాడు. అంటే కళ్ళు లేని వాడి దగ్గరకు వెళ్ళి తన సినిమాను 8K క్వాలిటీలో చూపిస్తున్నట్లుంది మన అంకుల్ చేసే పని. అసలు ఏదైనా డౌట్ ఉంటే బైబిల్ తెలిసిన వాళ్ళని అడగాలి. పోనీ బైబిల్ నిజం కాదు కల్పితం అన్నప్పుడు బైబిల్ తెలిసిన వారి దగ్గరకు వెళ్ళి ఇంటర్వ్యూలో డిబేట్ చేయాలి. అంతేకాని సబ్జెక్ట్ తెలియని వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే, ఈ అంకుల్ ఏం మాట్లాడినా పాపం ఆ యాంకర్ ఏమీ తెలియదు కాబట్టి గంగిరెద్దులా తల ఊపుతున్నట్లు ఊపుతూ ఉంటాడు. ఏం చెప్పినా ఆ అమాయక యాంకర్ అవునా అంటూ ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తాడు తప్ప తిరిగి క్వశ్చన్ చేసే నాలెడ్జ్ ఉండదు. అందుకే అక్కడికి ఈ అన్బిలీవర్ అంకుల్ వెళ్ళింది. అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో, బైబిల్ గురించి ఎలాంటి పిచ్చి వాగుడు వాగారో, మరి వీళ్ళ పిచ్చికి రిచ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, లేకపోతే ఇంకో 10 మందిని పిచ్చివాళ్ళని చేస్తారు. ఇప్పుడు వినండి వీళ్ళు ఏం మాట్లాడారో. కొద్దిగా వాళ్ళు మాట్లాడింది మీకు వినిపించి దానికి మనం సమాధానం చెబుదాం. మొత్తం ఒకేసారి వాళ్ళు మాట్లాడింది మీకు వినిపిస్తే చాలా టైం పడుతుంది. కాబట్టి కొంచెం వాళ్ళు మాట్లాడింది మీకు వినిపించి దానికి సరైన సమాధానంతో వాళ్ళకి బుద్ధి చెప్తూ వెళ్దాం. సరే ఇప్పుడు వినండి. తరతరాలుగా క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించి యేసు ప్రభు వారిని నిజమైన దేవుడిగా అంగీకరించి బైబిల్ని చదువుకొని బాప్టిజాన్ని తీసుకొని క్రైస్తవ మత ప్రచారంలో పాల్గొన్నాడు. అకస్మాత్తుగా ఈ రోజు బయటకు వచ్చి క్రిస్టియన్ మతం అనేది లేదు అని, యేసు ప్రభు వారిని రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిగా మార్చారని, బైబిల్లో ఉన్నదంతా అబద్ధం అని, అంతేకాకుండా బైబిల్లో ఒక్క యేసు ప్రభు వారే కాకుండా మిగిలిన దేవతల ప్రస్తావన కూడా ఉందని, పాస్టర్లు సామాన్యమైన జనాలను ఏ విధంగా మోసం చేస్తారో అనేక అంశాల గురించి ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఆ అన్న పేరే రమేష్ అన్న గారు. రమేష్ అన్న గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. ఎందుకు క్రైస్తవంలోకి వెళ్ళాడు, ఎందుకు క్రైస్తవంలోంచి బయటకు వచ్చాడు, క్రైస్తవంలో ఆయనకి కనిపించిన లోపాలేంటి వంటి అనేక అంశాల గురించి అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు తరతరాలు అంటే ఒక 2-3 తరాల నుంచి క్రిస్టియానిటీలో ఉన్నారు. బైబిల్ మీరు చదువుతూనే ఉన్నారు, బైబిల్ టచ్ చేశారు. ఇప్పుడు బైబిల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? పాపం యాంకర్ ఏమంటున్నాడు, తరతరాలుగా క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్నాడంట ఈ అన్బిలీవర్ అంకుల్. బాప్తిసం తీసుకున్నాడంట, ప్రచారం చేశాడంట, ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి బైబిల్ అబద్ధం అంటున్నాడు. అంటే ఈ అంకుల్ జీవితం తాను చేసిన రీసెర్చ్ని బట్టి బైబిల్ అబద్ధం అనడానికి ప్రూఫ్ అనుకోవాలా మనం? సరే అయితే ఒక ప్రశ్న, ఒక డాక్టర్ స్మోకింగ్ చేస్తే మెడికల్ సైన్స్ తప్ప, ఒక పోలీస్ క్రైమ్ చేస్తే లా తప్ప, ఒక టీచర్ ఫెయిల్ అయితే ఎడ్యుకేషన్ అబద్ధమా? మనిషి మారిపోవడం వల్ల సత్యం మారదు అంకుల్. ఈ రోజుల్లో చాలా మంది నేను క్రిస్టియన్ని, నేను పాస్టర్ని, నేను బైబిల్ చదివాను అని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ అసలు ప్రశ్న, వాళ్ళు నిజంగా దేవుణ్ణి వెతికారా లేక మనుషుల్ని నమ్మారా? ఎందుకంటే బైబిల్ ఎప్పుడు మనుషుల్ని నమ్ము అనలేదు, దేవుణ్ణి తెలుసుకోమంది. ఈ రోజుల్లో కొంతమంది పాస్టర్స్ డబ్బు కోసం ప్రసంగాలు చేస్తూ ఉంటారు, ఇది నిజం. కొంతమంది మోసం చేస్తుంటారు, ఇది కూడా నిజం. కానీ ఫేక్ డాక్టర్స్ ఉన్నారని మెడిసిన్ మొత్తం ఫేక్ అవుతుందా? యేసుప్రభు పేరుతో నటించిన వాళ్ళ తప్పు వల్ల యేసుప్రభు అబద్ధం అవ్వడు కదా. ఈ అంకుల్ అన్న ఇంకో డేంజరస్ మాట ఏంటంటే, యేసుని రాజకీయాల కోసం దేవుణ్ణి చేశారు అంటున్నాడు. అయితే నువ్వు చెప్పు అంకుల్, రాజకీయ నాయకులు తమ పవర్ కోసం ఎంతమందిని చంపిస్తారు? ఎన్నో అబద్ధాలు చెప్తారు. కానీ జీసస్ ఏమన్నారు? నీ శత్రువుని ప్రేమించు అన్నాడు, నిన్ను చంపే వాళ్ళ కోసం ప్రార్థించు అన్నాడు, కత్తి తీసుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు అన్నాడు. మరి ఇలాంటి మాటలు పవర్ అనే ఆకలి ఉన్న రాజకీయ నాయకుడి మాటల్లా కనిపిస్తున్నాయా, లేక నిజంగా లోకానికి వెలుగుగా వచ్చిన దేవుని మాటల్లా కనిపిస్తున్నాయా? ఇంకొకటి, బైబిల్లో ఇతర దేవతల ప్రస్తావన ఉంది అంటున్నాడు. అవును ఉంది, ఎందుకంటే బైబిల్ నిజ జీవితాన్ని రాసింది. మనుషులు ఏ దేవుళ్ళని పూజించారు, ఎలా తప్పిపోయారు అన్నది కూడా రాసింది. ఒక హిస్టరీ బుక్ లో క్రిమినల్స్ పేర్లు ఉంటే ఆ బుక్ క్రైమ్ ని సపోర్ట్ చేస్తున్నట్లు కాదు కదా. బైబిల్లో ఇతర దేవతలను మెన్షన్ చేయడం అంటే వాటిని నిజమైన దేవుళ్ళు అని ఒప్పుకున్నట్టు కాదు అంకుల్. అసలు బైబిల్ మొత్తం ఒకే విషయం చెప్తుంది, మనిషి దేవుణ్ణి వదిలి విగ్రహాల వైపు వెళ్ళిపోయాడని. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకో అన్బిలీవర్ అంకుల్, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వ్యూస్ వస్తాయి, క్లాప్స్ వస్తాయి, ఇంటర్వ్యూస్ వస్తాయి, ఫేమ్ వస్తుంది. కానీ సత్యం మాత్రం వ్యూస్ మీద ఆధారపడదు అంకుల్.
యేసు ప్రభు గురించి 2000 సంవత్సరాలుగా కోట్ల మంది చనిపోతూ కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఎందుకు? ఒక అబద్ధం కోసం మనిషి చనిపోడు అంకుల్. తన కళ్ళతో చూసిన సత్యం కోసం మాత్రమే నిలబడతాడు. కాబట్టి ఒక మనిషి బయటకు వచ్చి నేను నమ్మట్లేదు అన్నాడంటే అది అతని సొంత నిర్ణయం. కానీ దేవుడు లేడనే దానికి ప్రూఫ్ కాదు. ఎందుకంటే సూర్యుడిని కళ్ళు మూసుకొని వెలుగు లేదు అన్నంత మాత్రాన చీకటి నిజం అవ్వదు కదా అంకుల్. నెక్స్ట్ ఇంకేమన్నారో వినండి. యాక్చువల్లీ బైబిల్ అంటే ఏ బైబిల్ గురించి మాట్లాడుతున్నారు? మన ఇండియాలో ఉండే ఇండియాలో కూడా క్యాథలిక్ బైబిలా, ప్రొటెస్టెంట్ బైబిలా, ఆర్థడాక్స్ బైబిలా, జూష్ బైబిలా, తోరానా, ఇథియోపియన్ బైబిలా, నాస్టికా సోల్సా, అంటే ఏంటి ఇన్ని బైబిల్? అంటే బైబిల్లో రకరకాలు ఉంటాయా లేకపోతే ఒకటే బైబిల్ ఉంటుందా? చాలా రకరకాల బైబిల్ ఉన్నాయి. యాక్చువల్లీ బైబిల్ ఎలా వచ్చిందంటే దీని గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. ఫస్ట్ సెంచరీలో, ఎర్లీ సెకండ్ సెంచరీలో మార్షియన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. మొట్టమొదట బైబిల్ క్రియేట్ చేసిందే అతను. ఓకే. అతను ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం తీసేసి ఓన్లీ న్యూ టెస్ట్మెంట్ ని, అందులో కూడా ఓన్లీ లూకా సువార్తను పెట్టేసి రిమైనింగ్ కొన్ని పౌల్ లెటర్స్ మాత్రమే పెట్టేసి ఆయన క్రియేట్ చేసేసి ఆయన బోధించేవాడు అనమాట. మిగతాదంతా స్క్రాప్, అది పనికిరాదు, అది అన్ని వేస్ట్ అని చెప్పేసి ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తాన్ని తీసి పక్కన పడేసేసాడు అనమాట. ఆ విధంగా చేశాడు. దానికి ఆపోజిట్ గానే ఈ కార్తజ్ అనే కౌన్సిల్ లో ఎర్లీ 4th సెంచరీలో వీళ్ళు అన్ని బుక్స్ అన్ని తీసేసుకొని అందులో నుంచి ఏరి కోరి నచ్చినట్టు తీసుకొని పెట్టుకున్నదే బైబిల్. అది ఇంకా చాలా రకాల బైబిల్ ఉన్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బుక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. కౌన్సిల్లో కూర్చొని, అంటే క్రైస్తవ పెద్దలు ఒక చోట కూర్చొని వాళ్ళకి నచ్చినవి ఉంచి మిగతావి తీసేశారని చెప్తున్నాడు ఈ అంకుల్. అంటే ఇలా చెప్తే వినేవాళ్ళకి చాలా పెద్ద సీక్రెట్ బయటపెట్టినట్లు అనిపిస్తుందని ఈ అంకుల్ ప్రయత్నం. కానీ నిజంగా ఈ అంకుల్ హిస్టరీ మొత్తం చెప్పట్లేదు, లేదా హిస్టరీ తెలియక చెప్పట్లేదో మరి. హాఫ్ నాలెడ్జ్ తో మాత్రం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. మొదట ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. వర్షన్స్ ఉండడం వేరు, డిఫరెంట్ బైబిల్ ఉండడం వేరు. ఈ రోజుల్లో తెలుగు బైబిల్ ఉంది, ఇంగ్లీష్ బైబిల్ ఉంది, క్యాథలిక్ బైబిల్ ఉంది, ప్రొటెస్టెంట్ బైబిల్ ఉంది అంటారు. అంటే వీటన్నిటిలో మెసేజ్ ఏమన్నా మారిపోయిందా? లేదు కదా. ఒక సినిమా సబ్ టైటిల్స్ తెలుగులో ఒకలా, ఇంగ్లీష్లో ఒకలా ఉంటాయి, కానీ సినిమా స్టోరీ ఒకటే ఉంటుంది కదా. అలాగే బైబిల్ మ్యానుస్క్రిప్ట్స్ అంటే పాతకాలంలో చేతితో రాసిన కాపీస్ వేల సంఖ్యలో ఉండడం వల్ల ట్రాన్స్లేషన్స్ వచ్చాయి. అది వీక్నెస్ కాదు కదా, అదే స్ట్రెంగ్త్. ఎందుకంటే ప్రపంచంలో ఏ పురాతన గ్రంథానికి బైబిల్కే ఉన్నంత మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్ లేదు. వేల కాపీలు, వేల రెఫరెన్సెస్ వేరువేరు దేశాల్లో దొరికాయి. అందుకే ఎవరు మార్చినా వెంటనే కంపేర్ చేసి పట్టుకోగలిగారు. ఇప్పుడు మార్షియన్ మొదటి బైబిల్ని క్రియేట్ చేశాడు అన్నాడు. మరి ఈ మార్షియన్ అనే వాడి గురించి పూర్తిగా చెప్పాలి కదా, కానీ చెప్పడు. ఎందుకంటే అసలు ఈ చిన్న విషయాలు వీళ్ళకి చెప్పడమే ఎక్కువ అన్నట్లు మనోడికి ఓవర్ కాన్ఫిడెన్స్. అసలు మార్షియన్ ఆఫ్ సినోప్ అనేవాడు క్రీస్తు శకంలో 2వ శతాబ్దంలో జీవించిన వ్యక్తి. ఇతను క్రిస్టియానిటీలోనే ఉండి తర్వాత తనకంటూ వేరే బోధనలు చెప్పడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఓల్డ్ టెస్ట్మెంట్ దేవుడు వేరు, యేసు చెప్పిన దేవుడు వేరని బోధించాడు. అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం తీసేశాడు. అలాగే న్యూ టెస్ట్మెంట్లో కూడా తనకు నచ్చిన కొన్ని భాగాలు మాత్రమే ఉంచాడు. కానీ ఎర్లీ క్రిస్టియన్స్ అంటే అపోస్తుల శిష్యుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు అతని టీచింగ్ ని తప్పు అని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ ని గౌరవించాడు, కోట్ చేశాడు. అందుకే మార్షియన్ చేసినది బైబిల్ క్రియేట్ చేయడం కాదు, తనకు నచ్చినట్లు కట్ చేసి సపరేట్ టీచింగ్ పెట్టడం. కాబట్టి ఇది కూడా మిస్లీడింగ్ మాటే. మార్షియన్ బైబిల్ ని క్రియేట్ చేయలేదు, అతను తనకు నచ్చిన భాగాలు కట్ చేశాడు. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. ఒక మనిషి రాజ్యాంగంలో తనకు నచ్చని పేజీలను చించేస్తే అతడే రాజ్యాంగానికి క్రియేటర్ అవుతాడా? కాదు కదా. అలాగే అప్పటికే చర్చెస్లో సువార్తలు చదువుతున్నారు. అప్పటికే శిష్యులు రాసిన దేవుని వాక్యాలు ప్రజల్లో తిరుగుతూ అందరికి చేరాయి. అప్పటికే విశ్వాసులు వాటిని దేవుని వాక్యంగా గౌరవిస్తున్నారు. మార్షియన్ అనే వ్యక్తి పాత నిబంధన అవసరం లేదు అని కొన్ని భాగాలు తీసేశాడు. అప్పుడు క్రైస్తవ సంఘ పెద్దలు యేసు శిష్యులు నిజంగా రాసిన గ్రంథాలు ఏవి, తర్వాత ఎవరో కలిపిన ఫేక్ రైటింగ్స్ ఏవి అని గుర్తించి ప్రజలకు అఫీషియల్ గా ప్రకటించారు. అంటే వాళ్ళు కొత్త బైబిల్ క్రియేట్ చేయలేదు, అప్పటికే ఉన్న నిజమైన గ్రంథాలను కన్ఫర్మ్ చేశారు అంతే. అంటే చర్చ్ వాళ్ళు కూర్చొని కొత్తగా బైబిల్ స్టోరీ రాయలేదు, ఆల్రెడీ ఉన్న రైటింగ్స్ ని గుర్తించారు అంతే.
ఇంకో ముఖ్యమైన విషయం, కౌన్సిల్లో నచ్చిన బుక్స్ పెట్టుకున్నారు అన్నాడు ఈ అంకులు. అయితే ఒక ప్రశ్న, ఎందుకు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు అన్ని చర్చెస్ లో యాక్సెప్ట్ అయ్యాయి? ఎందుకు ర్యాండమ్ బుక్స్ రిజెక్ట్ అయ్యాయి? ఎందుకంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు యేసు కాలానికి చాలా దగ్గరగా రాయబడ్డాయి. అపోస్తలులు లేదా వాళ్ళ దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు రాశారు. అప్పటి చాలా సంఘాల్లో ఇవే చదవబడుతున్నాయి. టీచింగ్స్ కూడా యేసు బోధనలకు మ్యాచ్ అయ్యాయి. కానీ ర్యాండమ్ బుక్స్ ఏమిటంటే తర్వాత కాలంలో ఎవరో యేసు పేరు పెట్టి రాసిన ఫేక్ రైటింగ్స్. వాటిల్లో వింత కథలు, అసలు బోధనకి వ్యతిరేక విషయాలు ఉన్నాయి. అందుకే అపోస్తలుల శిష్యుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇవి అసలు అపోస్తలుల రచనలు కావు అని రిజెక్ట్ చేశారు. కాబట్టి చాలా మంది చెప్పే గ్నాస్టిక్ గాస్పెల్స్ అంటే హిడెన్ గాస్పెల్స్, సీక్రెట్ బుక్స్ అంటూ చెప్పే కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వీటిని గ్నాస్టిక్ గాస్పెల్స్ అంటారు. 2nd, 3rd సెంచరీలలో వచ్చిన ఫేక్ రైటింగ్స్ ఇవన్నీ. అవి యేసు తర్వాత చాలా లేటుగా వచ్చాయి. అందులో హిస్టరీ కన్నా ఫ్యాంటసీ ఎక్కువ. కొన్ని బుక్స్లలో అయితే యేసు చిన్నప్పుడే పక్షులకు ప్రాణం పోశాడని, కోపంతో పిల్లలను చంపాడని కూడా స్టోరీస్ ఉన్నాయి. ఇవి అపోస్తలులు రాసినవి కావని అపోస్తలుల శిష్యుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు అప్పుడే గుర్తించారు. అందుకే రిజెక్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారంటే రియల్ హిస్టరీలో ఒక చిన్న పీస్ తీసుకొని దానికి డ్రామా యాడ్ చేసి చూడండి నిజం దాచేశారు అని సెన్సేషనల్ గా మాట్లాడుతున్నారు. కానీ నిజం ఏంటంటే బైబిల్ బుక్స్ని సెలెక్ట్ చేయడం అనేది రహస్యంగా ప్రజలను మోసం చేయడానికి చేసిన కుట్ర కాదు అని, అసలు అపోస్తలులు రాసిన నిజమైన గ్రంథాలను గుర్తించి వాటిని కాపాడడానికి ఫేక్ రైటింగ్స్ని బయటపెట్టడానికి జరిగిన ప్రక్రియ అని అర్థం. ఇంకో డేంజరస్ మ్యానిపులేషన్ ఏంటంటే క్యాథలిక్ బైబిల్, ప్రొటెస్టెంట్ బైబిల్ అని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఈ అంకుల్. వాస్తవానికి న్యూ టెస్ట్మెంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. డిఫరెన్స్ మెయిన్లీ కొన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ విషయంలో. కానీ యేసు జీవితం, సిలువ, పునరుద్ధానం, రక్షణ ఈ కోర్ మెసేజ్ ఎక్కడా మారలేదు. అంటే వేల సంవత్సరాల తర్వాత కూడా మెసేజ్ ఒకేలా నిలబడింది. ఇదే అసలు మిరాకిల్. ఎందుకంటే మనుషులు రాసిన కథలు కాలంతో మారిపోతాయి, కానీ దేవుని వాక్యం మాత్రం జనరేషన్స్ మారినా నిలబడుతుంది. అందుకే ఈ రోజు వరకు కూడా బైబిల్ ప్రపంచంలో ఎక్కువగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న గ్రంథంగా ఉంది. అదే సమయంలో ఎక్కువగా చదివిన గ్రంథం కూడా ఇదే. ఎందుకంటే చీకటి ఎప్పుడు వెలుగుతోనే ఫైట్ చేస్తూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకేమన్నారో వినండి. ఇది డీప్, ఇంకా చాలా డీప్ గా ఉంది. జస్ట్ ఊరికే చెప్పు. ఓకే, అంటే బైబిల్లో ఒక యేసు ప్రభు గారి గురించిన ప్రస్తావన ఉంటుందా? మిగతా వాళ్ళ గురించిన ప్రస్తావన కూడా ఉంటుందా? అంటే కొత్త నిబంధనలో యేసయ్య గురించి చెప్తా ఉంటారు గాస్పెల్స్ లో అవి అని చెప్పేసి. కానీ పాత నిబంధనలో ఈ యేసయ్య గురించి, అంటే యేసయ్య దేవుడు అనే దాని గురించి ఎక్కడా లేదు. ఓకే, ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ కూడా పాత నిబంధనని తీసుకోవాలా, కొత్త నిబంధన తీసుకొని వాళ్ళు క్రిస్టియానిటీలోకి రావాలంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర బైబిలే లేదు, వాళ్ళకి మ్యానుస్క్రిప్ట్స్ అనేది లేదు. మీరు చూసుకుంటే లాస్ట్ 400 ఇయర్స్ వరకు ఎవరైతే ఈయన విలియం టెండల్ అతను బైబిల్ ట్రాన్స్లేట్ కేజే వర్షన్ అది ట్రాన్స్లేట్ చేసేంత వరకు ఎవరి దగ్గర బైబిల్ ఉండేది కాదు. ఓన్లీ పోప్స్ దగ్గర, వాళ్ళ దగ్గర ఉండేది. వాళ్ళు చెప్పిందే వినేసి వెళ్ళిపోవాలి. అది జనాల్లోకి లేదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బైబిల్ అంటే వీళ్ళు కొత్త నిబంధన, పాత నిబంధన రెండు కలిపేసి అని చెప్పేసి అని అంటారు. కానీ క్రిస్టియన్స్ కి ఫౌండేషన్ బేసిక్ ఏంటంటే హీబ్రూ బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్ అంటారు కదా, ఇప్పుడు అది దాన్ని బేస్ చేసుకునే వీళ్ళు గాస్పెల్స్ రాశారు. అంతే, అది మెయిన్ థింగ్. అన్న క్రిస్టియానిటీలో ఎన్ని శాఖలు ఉన్నాయి అన్న? అంటే ఒక చర్చికి వెళ్ళిన వాళ్ళు ఇంకొక చర్చికి వెళ్ళరు. ఎన్ని ఉన్నాయి? అవి చాలా ఉన్నాయి. 45,000 డినామినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ప్రొటెస్టెంట్స్ లోనే. 45,000. మళ్ళీ ఒకటే బైబిల్. ఏ బైబిల్ ఇందాక నేను బైబిల్ అంటే చెప్పలేదు. ప్రొటెస్టెంట్స్ కి 66 బైబిల్స్ ఉంటాయి, 66 బుక్స్ ఉంటాయి అనమాట. నేను కూడా ఆ ప్రొటెస్టెంట్స్ దాంట్లో ఉన్నవాడిని. ఈ అన్బిలీవర్ అంకుల్ పాత నిబంధనలో యేసు దేవుడు అని ఎక్కడ లేదు అని అన్నాడు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే యేసు రాకముందే ఆయన గురించి అంత క్లియర్గా ఎవరు రాశారు? మరి పాత నిబంధనలోనే కన్యక ద్వారా పుడతారు అన్నారు, యెషయా 7:14. బెత్లెహేములో పుడతాడు అన్నారు, మీకా 5:2. ప్రజలు తిరస్కరిస్తారు అన్నారు, యెషయా 53:3. బాధలు పడతాడు అన్నారు, యెషయా 53:5. చేతులు కాళ్ళు గుర్చపడతాయి అన్నారు, కీర్తనలు 22:16. మరణించిన తర్వాత కూడా ఆయన కార్యం కొనసాగుతుంది అన్నారు, యెషయా 53:10. ఇవి యేసు రాకముందే వందల సంవత్సరాల ముందు రాయబడ్డాయి. అంటే పాత నిబంధన షాడో లాంటిది, కొత్త నిబంధన ఆ షాడోకి నెరవేర్పు లాంటిది. దూరం నుంచి ఒక మనిషి వస్తుంటే షాడో ముందుగా కనిపిస్తుంది, కొద్దిసేపటికి అసలు వ్యక్తి వస్తాడు.
అందుకే క్రైస్తవులు కొత్త నిబంధనను పాత నిబంధనను రెండూ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే స్టోరీ ఒకటే, మనిషి పాపంలో పడిపోయాడు, దేవుడు రక్షణ ఇచ్చాడు. అలాగే అప్పటి ప్రజల దగ్గర బైబిలే లేదు అంటున్నాడు ఈ అజ్ఞాని అంకుల్. అది కూడా హిస్టరీని సగమే చెప్తున్నాడు. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్ లేదు అన్బిలీవర్ అంకుల్. ఈ రోజుల్లోలా ఒక క్లిక్తో 1,00,000 కాపీస్ రావు అంకుల్. అందుకే గ్రంథాలు చేత్తో రాసేవాళ్ళు అంకుల్. ఒక కాపీ రాయడానికి నెలలు పట్టేది అంకుల్. అందుకే ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో బైబిల్ లేకపోవడం నార్మలే. కానీ అందుకే దేవుని వాక్యం దాచేశారు అనడం తప్పుడు కథనం కదా అంకుల్. ఎందుకంటే ఆ రోజుల్లో సంఘాల్లో చదివేవారు, ప్రజలు వినేవారు, బోధనలు జరిగేవి, మేనుస్క్రిప్ట్స్ అంటే రాతప్రతులు వేరువేరు ప్రాంతాల్లో ఉండేవి. అందుకే ఈ రోజు వరకు కూడా వేల మేనుస్క్రిప్ట్స్ కంపేర్ చేసి ఒరిజినల్ మెసేజ్ని వెరిఫై చేయగలుగుతున్నారు. ఇంకో మిస్లీడింగ్ మాట మన అన్బిలీవర్ అంకుల్ అన్నాడు, పోపులు చెప్పిందే ప్రజలు నమ్మేవారు అని. అవును, కొంతమంది మత పెద్దలు తప్పులు చేశారు, హిస్టరీలో కరప్షన్ కూడా జరిగింది. కానీ అదే క్రిస్టియానిటీ అయితే అలాంటి కరప్షన్స్కి వ్యతిరేకంగా నిలబడి బైబిల్ని ప్రజల భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు కూడా క్రిస్టియన్సే కదా. విలియం టిండెల్ లాంటి వాళ్ళు ప్రజలు బైబిల్ చదవాలని ప్రాణాలు పెట్టారు. అంటే సిస్టంలో తప్పు ఉంటే దాన్ని కరెక్ట్ చేసిన శక్తి కూడా క్రిస్టియానిటీలోనే ఉంది. ఇప్పుడు ఇంకొకటి, 45,000 డెనామినేషన్స్ ఉన్నాయి అన్నావు కదా అంకుల్. వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంకుల్? ఇంత కన్ఫ్యూజన్ ఉంటే క్రిస్టియానిటీ ఫాల్స్ అయ్యే ఉంటుందని అనుకుంటారు కదా. కానీ నిజం ఏమిటంటే డెనామినేషన్స్ అంటే డిఫరెంట్ జీసస్లు 100 మంది ఏం ఉండరు కదా. అంటే మీకు అర్థం అవ్వాలి అంటే డెనామినేషన్స్ అంటే తెలుగులో తెగలు. అంటే ఒక్కో తెగకి ఒక్కో జీసస్ ఉన్నట్లు చెప్తున్నాడు మన అంకుల్. ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా మందికి అర్థం కాదు కాబట్టి తనకి నచ్చిన చోట ఇంగ్లీష్ పదాలు వాడతారు మన అంకుల్. సో డెనామినేషన్స్ ఉన్నా కూడా అందరూ నమ్మేది యేసు ప్రభునే నమ్ముతారు, సిలువను నమ్ముతారు, పునరుద్ధానాన్ని నమ్ముతారు. ఈ డినామినేషన్లో ఎక్కువగా డిఫరెన్సెస్ ఎక్కడ వస్తుందంటే ఆరాధన విధానం, చర్చ్ లీడర్షిప్లో, బాప్తిజం ఇచ్చే స్టైల్ లాంటి విషయాల్లో ఉంటాయి. ఉదాహరణకి ఒకే సిలబస్ని డిఫరెంట్ టీచర్స్ డిఫరెంట్ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే సబ్జెక్ట్ మారిపోతుందా? కాదు కదా. అలాగే క్రైస్తవ ప్రధాన సందేశం ఒక్కటే. మరొకటి ఉద్దేశపూర్వకంగా గందరగోళం క్రియేట్ చేస్తున్నాడు మన అన్బిలీవర్ అంకుల్. 66 బైబిల్స్ ఉన్నాయి అన్నట్లు మాట్లాడుతున్నాడు. అసలు విషయం ఏమిటంటే 66 పుస్తకాలు కలిపి ఒక బైబిల్ అవుతుంది. అంతేకాని 66 సపరేట్ బైబిల్స్ కాదు. ఒక లైబ్రరీలో 66 పుస్తకాలు ఉంటే అది 66 లైబ్రరీస్ అవుతుందా? ఇలా టెక్నికల్ మాటలు చెప్పి వినేవాళ్ళని కనిపించేస్తున్నారు అంతే. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కలిపి బైబిల్ అంటారు. టెక్నికల్ వర్డ్స్ని ట్విస్ట్ చేసి ఆర్డినరీ పీపుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంకుల్. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి అంకుల్, ఈ రోజుల్లో చాలామంది నీలాంటి బురద పురుగులు క్రిస్టియానిటీని అటాక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ వాడుతున్నారు. కొంచెం హిస్టరీ, కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్, కొద్దిగా సెన్సేషనల్ టోన్, ఇవి కలిపి మాట్లాడితే వినేవాళ్ళకి అరే చాలా డీప్ సీక్రెట్ తెలిసినట్టు అనిపిస్తుంది. కానీ నిజంగా డీప్గా స్టడీ చేస్తే బైబిల్ ఒక రోజులో తయారైన బుక్ కాదు, వేల సంవత్సరాల హిస్టరీలో భద్రపరచబడిన గ్రంథం అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకేమన్నారో వినండి. అది అంటే ఒక చర్చికి వెళ్ళే వాళ్ళు ఒక చర్చికి వెళ్ళకూడదనే నియమం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఏంటని? అంటే ఇప్పుడు ఒక్కొక్క డినామినేషన్ లో ఒక్కొక్కటి చెప్తారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా కొన్ని చర్చిల్లో యేసయ్యని దేవునిగా నమ్మరు, జస్ట్ దేవుని కుమారునిగా నమ్ముతారు. సారీ, చర్చిలో అదే డినామినేషన్స్, కొన్ని డినామినేషన్స్. సో వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు అదే మైండ్ సెట్ తోటి వాళ్ళు చెప్పిందే దాన్నే ఫాలో అవ్వకుంటూ వాళ్ళు దానికే స్టిక్ అయి ఉంటారు అనమాట. సో ఆ తర్వాత వాళ్ళు వేరే చెప్పేది వినరు, వాళ్ళు చదవరు, అట్లా ఉంటారు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ యెహోవా సాక్షులు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే యేసయ్యని దేవునిగా యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా మనిషికి కూడా అది విని 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 ఏమవుతుందంటే ఇంకా మళ్ళీ అక్కడే అదే వినాలి. కొత్తది విన్నప్పుడు వీళ్ళకు ఏంటంటే బైబిల్ ఏంటంటే ఒక్కొక్క దగ్గర దానికి కాంట్రడిక్షన్ ఉంటాయి. ఒక దగ్గర ఎదుగు చెప్తుంది, ఒక దగ్గర మళ్ళీ నో చెప్తుంది. సో దానికి వెళ్ళిందంటే నా డినామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసే దేవుడు కాదని నేను నమ్మాను అనుకో, నేను అవి మాత్రమే నేను చెప్తాను, అలా ఉంటది అనమాట. సో దానికి వాళ్ళు అలా స్టిక్ అయిపోయి దానికి ఇంకా అలవాటు పడేసి అలాగే వెళ్తా ఉంటారు అంతే. అన్న జూడిస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీసస్ ని యాక్సెప్ట్ చేయరు అని అంటున్నారు, నిజమేనా? అవును, చేయరు. ఎందుకు? ఎందుకంటే దీనికి యాక్చువల్లీ జ్యూస్ వాళ్ళ యొక్క కాన్సెప్ట్ లో మీరు ఏ జ్యూస్ అయినా అడగండి, ఒకవేళ ఎవరైనా తెలిస్తే మెస్సియా అనే వ్యక్తి దేవుడు అని ఎవ్వరు కూడా చెప్పరు. ఒక్కో డెనామినేషన్ ఒక్కోలా చెప్తుంది. కొందరు యేసు దేవుడు కాదంటారు, బైబిల్లోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయని మన అంకుల్ అంటున్నారు. అంటే ఇలా మాట్లాడితే వినేవాళ్ళకి క్రిస్టియానిటీ మొత్తం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు మిక్స్ చేసి చెప్తున్నాడు. మొదట ఒక విషయం క్లియర్ చేసుకోవాలి. ప్రపంచంలో ఎవరో ఒక గ్రూప్ ఏదైనా నమ్మితే అది ఆటోమేటిక్గా బైబిల్ ట్రూత్ అయిపోదు కదా.
ఉదాహరణకి మన అంకుల్ చెప్పినట్లు యెహోవా సాక్షులు యేసు దేవుడు కాదంటారు. అంటే బైబిల్ కూడా అదే చెప్తుందా? కాదు కదా. బైబిల్లో యేసు గురించి ఆదియందు వాక్యము నుండెను, ఆ వాక్యమే దేవుడు అన్నారు. తోమా యేసును చూసి నా ప్రభువా నా దేవా అన్నాడు. యేసు నేను మరియు తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు. అంటే మెయిన్ క్రిస్టియానిటీ మొదటి నుంచి యేసు దైవత్వాన్ని నమ్మింది. ఇప్పుడు క్రిస్టియానిటీలోనే ఉన్న ఎన్నో డెనామినేషన్స్, ఎన్నో గ్రూపులు ఉన్నాయని నిజం మారిపోదు కదా. సైన్స్లో కూడా డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. అంటే గ్రావిటీ ఫేక్ అవుతుందా? కాదు కదా. అలాగే క్రిస్టియానిటీలో కొన్ని గ్రూప్స్ తప్పుగా అర్థం చేసుకున్నాయని జీసస్ మారిపోడు కదా. ఇంకొకటి ఏమన్నాడు ఈ అంకుల్, ఎవరిది వాళ్లే వింటారు తప్ప కొత్తది వినరు అంటున్నాడు. అది కేవలం క్రిస్టియన్స్లోనే కాదు అంకుల్, ప్రతి ఐడియాలజీలో ప్రతి మతంలోనూ ఉంటుంది. నాస్తికులు కూడా వాళ్ళకి నచ్చిన ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఉంటారు. అంటే నాస్తికులు ఫాల్స్ అని ఆటోమేటిక్గా ప్రూవ్ అయిపోతుందా? కాదు కదా. ఇంకా డేంజరస్గా ఒక మాట అన్నాడు, బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అని. అంటే ఒకదానికొకటి పొంతన లేని విషయాలు ఉన్నాయని అంకుల్ చెప్పేది. చాలామంది కాంట్రడిక్షన్స్ అని చెప్పేవి ఎక్కడ వస్తుందంటే కాంటెక్స్ట్ తెలియక, అంటే సందర్భం తెలియక, ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ వల్ల, రెండు సంఘటనలు కలిపి చదవడం వల్ల వస్తాయి. కానీ 2000 సంవత్సరాలుగా వేల పండితులు స్టడీ చేసిన బైబిల్లో నిజంగా క్లియర్ కాంట్రడిక్షన్ ఉంటే క్రిస్టియానిటీ అప్పుడే కొలాప్స్ అయిపోయేది కదా అంకుల్. ప్రపంచంలో ఏ గ్రంథాన్ని కూడా బైబిల్ని పరిశీలించినంతగా, ప్రశ్నించినంతగా, పరీక్షించినంతగా పరిశీలన ఎవరు చేయలేదు అంకుల్. సింపుల్గా బైబిల్ని చాలామంది హిస్టరీ పరంగా, సైన్స్ పరంగా, లాజిక్ పరంగా, మ్యానుస్క్రిప్ట్స్ పరంగా చాలా లోతుగా పరీక్షించారు. అయినా ఇంకా నిలబడి ఉంది, ఎప్పటికీ నిలబడుతోంది కూడా. ఇంకొకటి, యూదులు యేసుని యాక్సెప్ట్ చేయరని చెప్పాడు. అది నిజమే అంకుల్. దానిలో ఏముంది నువ్వు మళ్ళీ కొత్తగా చెప్పడానికి? చాలామంది యూదులు యేసుని మెస్సయ్యగా ఒప్పుకోలేదు. కానీ దాంతో యేసు ఫాల్స్ అయిపోడు కదా అంకుల్. ఎందుకంటే యేసు కాలంలో కూడా చాలామంది ప్రవక్తలను రిజెక్ట్ చేశారు. సత్యాన్ని రిజెక్ట్ చేయడం కొత్త విషయం కాదు అంకుల్. అసలు యూదులు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? దీనికి నీకు సరైన ఆన్సర్ తెలియదు, అందుకే దానిని వేరేలా వాడావు. యూదులు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే వాళ్ళు ఒక రాజకీయ రాజు కోసం ఎదురు చూశారు. రోమా సామ్రాజ్యాన్ని ఓడించే పవర్ఫుల్ కింగ్ వస్తాడనుకున్నారు. కానీ యేసు వచ్చి ఏం చెప్పాడు? ప్రేమ, పశ్చాత్తాపం, వినయం, ఆత్మీయ రాజ్యం అన్నాడు. అందుకే చాలామందికి ఆయన నచ్చలేదు. ముఖ్యంగా ఈ అంకుల్ మెస్సయ్య దేవుడు కాదు అంటున్నాడు. అయితే పాత నిబంధనలోనే యెషయా 9:6లో బలమైన దేవుడు, నిత్య తండ్రి అని మెస్సయ్య గురించి ప్రవచనం ఉంది కదా. అసలు ఈ అంకుల్కి మెస్సయ్య అనే పేరుకే అర్థం తెలీదు. మెస్సయ్య అంటే అభిషేకించబడినవాడు, అంటే దేవుడు ప్రత్యేకంగా పంపిన రక్షకుడు, రాజు అని అర్థం. హిబ్రూలో మెస్సయ్య, మషియాహ్, మషియాక్ అంటే కూడా అర్థం అదే. గ్రీకులో అదే పదాన్ని క్రిస్టోస్ అన్నారు. అందుకే మెస్సయ్య ఈక్వల్ టు క్రైస్ట్, క్రైస్ట్ ఈక్వల్ టు క్రీస్తు. అంటే యేసుక్రీస్తులో క్రీస్తు అనేది సర్నేమ్ కాదు అంకుల్, అది మెస్సయ్య అనే అర్థం వచ్చే టైటిల్. యెషయా 9:6లో కూడా మెస్సయ్యకి దేవుని పేర్లే వాడారు. అంటే సమస్య బైబిల్లో లేదు. మెస్సయ్య ఎలా ఉండాలి అనే మనుషులు ఊహించుకున్న ఎక్స్పెక్టేషన్లో ఉంది. ఈ రోజుకి కూడా అదే జరుగుతుంది. మనిషికి తన మైండ్ సెట్కి మ్యాచ్ అయ్యేలా దేవుడు కావాలి. కానీ నిజమైన దేవుడు మనిషి ఊహలకి బానిస కాదు, ఊహలకి మించి ఉంటాడు. నెక్స్ట్ ఇంకేమన్నారో వినండి. ఓకే. సో వాళ్ళు ఏంటంటే మెస్సియా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మెస్సియా అంటే క్రీస్తు, ఇప్పుడు క్రీస్తు అంటారు కదా, గ్రీక్ లో క్రిస్టోస్ అంటారు. సో ఆ క్రీస్తు కోసం వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఆయన చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని ప్రవచనాలు ఉన్నాయి నెరవేర్చాల్సినవి. అవి ఇప్పుడున్న యేసయ్య, అంటే ఇప్పుడు కొలుస్తున్న యేసయ్య, క్రైస్తవులు కొలుస్తున్న యేసయ్య ఏ ఒక్క ప్రవచనం నెరవేర్చలేదు. దానికి అది ఒకటి పాయింట్, అది మేజర్ పాయింట్ అది. సో దానికి వాళ్ళు మెస్సయ్యగా యాక్సెప్ట్ చేయరు. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు యేసయ్యని దేవునిగా యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు మోనోథిజం నమ్ముతారు, దేవుడు ఒక్కడే ఆయనే అని చెప్పేసి చెప్తారు అన్నమాట. సో దానికి వాళ్ళు నమ్మరు, యాక్సెప్ట్ చేయరు యేసయ్యని. అన్న చాలా మంది అంటే మతం మార్చే టైంలో కావచ్చు, క్రిస్టియన్లు చాలా మంది చెప్తుంటారు పరలోకం అని, స్వర్గం అని, నరకం అని చెప్తుంటారు. బైబిల్లో నిజంగానే వీటి గురించిన ప్రస్తావన ఉందా? ఉంది. ఎక్కడ ఉందంటే న్యూ టెస్ట్మెంట్ లో ఉంది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఈ హెల్ హెవెన్ కాన్సెప్ట్ అనేది లేదు. ఓకే. ఆ తర్వాత అది ఎప్పుడైతే వీళ్ళు సెకండ్ టెంపుల్ టైంలో వీళ్ళు జ్యూస్ ఎగ్జైల్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ పర్షియన్స్ వీళ్ళని ఏంటారు, వాళ్ళని ఎగ్జైల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు నమ్మేవారు ఏంటి, పరలోకము, నరకము, ఆత్మ అని చెప్పేసి. సో అంతవరకు వీళ్ళు కూడా దాంట్లో ఉండేవాళ్ళు కాదనమాట. అక్కడి నుంచి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే నరకం. అంటే నరకం అనే పదాన్ని హిబ్రూలో గెహెన్నోమ్ అని చెప్పేసి అంటారు. సో అంటే ఏంటంటే అది నరకం,
తెలుగులో నరకం అంటారు, ఇంగ్లీష్లో హెల్ అంటారు కదా, అది ఎక్కడో పాత్రంలో ఎక్కడో ఉంది అని చెప్పేసి అంటారు. కానీ మీరు ఇజ్రాయెల్కి వెళ్తే మీరు గూగుల్లో కొట్టిన, మ్యాప్లో కొట్టిన గెహన్నా అని కొడితే మీకు అక్కడ లిటరల్లీ ప్లేస్ అది. అది మొట్టపరికల్ గా చెప్పారు. ఎందుకు చెప్పారంటే అక్కడ అది డంపింగ్ యార్డ్, అక్కడ చెత్త అంతా పడేసి కాలుస్తా ఉంటారు అనమాట. ఇంతకు ముందంటే మనకు ఇప్పుడంటే మనం రీసైక్లింగ్ చేస్తూ ఉన్నాం, అప్పుడు ఏంటి పడేసి కాల్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు చెత్త వేస్తా ఉంటారు, కాలుస్తాం. సో మిమ్మల్ని అక్కడికి వేస్తారు అన్నట్టు ఎగ్జాంపుల్ గా చెప్పబడినదే, అంటే ఒక మెటఫరికల్ గా చెప్పబడినదే అది. సో హెల్ హెవెన్ కాన్సెప్ట్ అనేది అక్కడ లేదు అనమాట. యేసు ఒక్క ప్రవచనం కూడా నెరవేర్చలేదని మన అన్బిలీవర్ అంకుల్ అన్నాడు. కానీ ఈ మాటల్లో చాలా బలంగా మాట్లాడుతున్నాడు. నిజానికి చాలా ప్రమాదకరమైన తప్పుదారి పట్టిస్తున్నాడు. ఎందుకంటే పాత నిబంధన మొత్తం మెస్సయ్య గురించి ముందుగానే చెప్తుంది. కన్యక ద్వారా పుడతాడు, యెషయా 7:14, బెత్లెహేంలో పుడతాడు, మికా 5:2, వెండి నాణేలకు అమ్మబడతాడు, జకరియా 11:12, ప్రజలు తిరస్కరిస్తారు, యెషయా 53:3, బాధలు పడతాడు, యెషయా 53:5, చేతులు కాళ్ళు గుచ్చబడతాయి, కీర్తనలు 22:16. ఇవన్నీ ముందే రాసి ఉన్నాయి. యేసుప్రభు జీవితంలో అవన్నీ జరిగాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే చాలామంది యూదులు మెస్సయ్య అంటే ఎలా ఉండాలి అని తమ మనసులో ఒక ఊహ పెట్టుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే గొప్ప రాజకీయ రాజు వస్తాడు, రోమా సామ్రాజ్యాన్ని కూల్చేస్తాడు, ఇశ్రాయేల్ దేశాన్ని ప్రపంచానికి రాజుగా చేస్తాడు, అలాంటి శక్తివంతమైన నాయకుడి కోసం ఎదురు చూశారు. కానీ యేసు ప్రభు వారు వచ్చి ప్రేమ గురించి మాట్లాడాడు, పాపం గురించి మాట్లాడాడు, పశ్చాత్తాపం గురించి మాట్లాడాడు, దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. అందుకే చాలామందికి ఆయన నచ్చలేదు. వాళ్ళకి కావాల్సింది కత్తిపట్టిన రాజు, కానీ దేవుడు పంపింది సిలువ మోసిన రక్షకుణ్ణి. అందుకే రిజెక్ట్ చేశారు. అయితే రిజెక్ట్ చేశారని సత్యం మారిపోదు కదా అన్బిలీవర్ అంకుల్. ప్రవక్తలను కూడా చాలామంది రిజెక్ట్ చేశారు. సత్యం మొదట్లో ఎప్పుడు అందరికి నచ్చదు. ఇప్పుడు యూదులు దేవుడు ఒక్కడే అని నమ్ముతారు కాబట్టి యేసుని దేవుడిగా ఒప్పుకోరు అని అంటున్నాడు అంకుల్. కానీ క్రైస్తవులు కూడా దేవుడు ఒక్కడని నమ్ముతారు కదా. 3 దేవుళ్ళు ఉన్నారని బైబిల్ ఎక్కడ చెప్పలేదు కదా. మత్తయి 28:19లో క్లియర్గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఉంది. ఈ 3 వేరువేరు దేవుళ్ళు కాదు, ఒకే దేవుని స్వరూపంలో ఉన్న 3 వ్యక్తిత్వాలు అని బైబిల్ చెప్తుంది. ఇంకొకటి, స్వర్గం నరకం గురించి చాలా క్లెవర్గా మన అన్బిలీవర్ అంకుల్ మాటలు తిప్పేశాడు. పాత నిబంధనలో స్వర్గం నరకం లేనే లేవంటున్నాడు. కానీ పాత నిబంధనలోనే దేవుని సన్నిధి, కీర్తనలు 16:11, నీతిమంతులకు జీవం, యెషయా 26:19, దుష్టులకు తీర్పు, ప్రసంగి 3:17, మరణం తర్వాత స్థితి, ప్రసంగి 12:7, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ మన అంకుల్ లేనే లేవంటాడు. కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభువు వాటిని ఇంకా స్పష్టంగా చెప్పారు. పాత నిబంధన, కొత్త నిబంధన ఎలా ఉంటుందంటే ఉదయం సూర్యుడు ఉదయించే ముందు కాంతి కొంచెం కనిపిస్తుంది, తర్వాత సూర్యుడు పూర్తిగా పైకి వస్తాడు. అలాగే పాత నిబంధనలో కొన్ని విషయాలు సూచనలుగా ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలో అవి స్పష్టంగా బయలుపడ్డాయి. ఇప్పుడు గెహన్నా అంటే ఒక ప్లేస్ అని మన అన్బిలీవర్ అంకుల్ చెప్పాడు. కానీ అది అబద్ధం అని నేను కూడా చెప్పను అంకుల్. అది నిజమే. యెరూషలేము బయట చెత్త కాల్చే ప్రదేశం అది. దాన్ని గెహన్నా అనేవారు. కానీ ఇక్కడే అంకుల్ దాచేసిన లేదా తెలియని నిజం బయటపడుతుంది. జీసస్ ఆ ప్రదేశాన్ని ఉదాహరణగా వాడాడు అనేది నిజం. జీసస్ దాన్ని ఉదాహరణగా వాడాడు కాబట్టి ఇక నరకం లేదు అని చెప్పడం పచ్చి అబద్ధం. ఒక తండ్రి తన పిల్లాడికి చెడుదారులు వెళ్తే నాశనం అవుతావు అంటాడు. అంటే నిజంగానే నాశనం అనే నగరానికి పంపిస్తాడా? కాదు కదా. అది ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటిది. అలాగే యేసుప్రభు వారు కూడా అగ్ని, తీర్పు, దేవుని నుండి వేరుపడడం, నాశనం, వీటి గురించి చాలా గంభీరంగా చెప్పారు. అవి కేవలం చెత్త గొప్ప ఎగ్జాంపుల్స్ కాదు కదా అంకుల్. మనిషి దేవుణ్ణి తిరస్కరిస్తే వచ్చే ఆత్మీయ ఫలితాన్ని తెలియజేసే హెచ్చరికలు. ఈ ఇంటర్వ్యూ మొత్తం మీరు గమనిస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. మొదటగా కొంచెం నిజం చెప్తారు, తర్వాత ఆ నిజానికి వాళ్ళ కన్క్లూజన్ కలుపుతారు, చివరికి క్రిస్టియానిటీ ఫాల్స్ అని వినే వాళ్ళ మైండ్లో పెట్టేస్తారు. ఇదే అసలు సమస్య. ఎందుకంటే సగం నిజం చాలా ప్రమాదకరం. పూర్తి అబద్ధాన్ని మనిషి చాలా త్వరగా గుర్తిస్తాడు. కానీ కొంచెం నిజంలో అబద్ధం కలిపితే చాలా మంది మోసపోతారు. ఈ అన్బిలీవర్ అంకుల్ తన ప్రతి వీడియోలో మోసం చేసేది ఇలాగే. అలాగే ఈ అంకుల్ కేవలం నాలెడ్జ్ లేని వాళ్ళ వీడియోలు మాత్రమే యూట్యూబ్లో పెడతాడు. వీడియోలో కాలర్ ఒకలా మాట్లాడితే ఈ అంకుల్ టైటిల్ మాత్రం తానే అప్పర్ హ్యాండ్గా ఉన్నట్లు పెడతాడు. అన్బిలీవర్ అంకుల్, నువ్వు ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే ఆ విషయం మీద అవగాహన ఉన్న వారితో మాట్లాడాలి. పాపం మా అర్ధమెదటి యాంకర్ బైబిల్ విషయంలో కనీసం ఎల్కేజీ కూడా కాదు. అక్కడికి వెళ్ళి ఈ అంకుల్ తన నాలెడ్జ్ గురించి తానే డబ్బు కొట్టుకుంటున్నాడు. ఈ అన్బిలీవర్ అంకుల్ కేవలం డబ్బు కోసం బైబిల్ మీద ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తూ హిందువులను ఆనందపరుస్తూ హిందువులు చూసే వ్యూస్ కోసం, అలాగే వాళ్ళు వేసే చిల్లర కోసం మాత్రమే ఈ అంకుల్ ఈ దారి ఎంచుకున్నాడు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే అంకుల్, నీలాంటి వాళ్ళ వల్ల దేవుని వాక్యం చాలామందికి వెళ్తుంది, వాళ్ళల్లో పరిశీలన మొదలవుతుంది.
ఆ పరిశీలనకు కావలసిన సమాధానాలు మేము అందిస్తాం వాళ్ళకి. కాబట్టి మిత్రులారా, నిజం నిశ్శబ్దంగా ఉంటే అబద్ధం అందరినీ ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ అన్బిలీవర్ అబద్ధాలను అంతం చేయడానికే ఈ ఫుల్ బిలీవర్ వచ్చాడు. అంకుల్, నీలాంటి బెగ్గర్స్ ఆల్రెడీ ఎంతో మంది ఉన్నారు. నువ్వు జస్ట్ న్యూ జాయినింగ్ అంతే. నీలాంటి బెగ్గర్స్ని క్రైస్తవ్యం ఎప్పటి నుండో చూస్తుంది. ఇదేమీ మాకు కొత్త కాదు. కాబట్టి నువ్వు చేస్తున్న మతిలేని ఆరోపణలన్నీ నేను క్లియర్ చేస్తా. స్టే ట్యూన్డ్ అన్బిలీవర్ అంకుల్. ఓకే వ్యూవర్స్, ఇంటర్వ్యూ మొత్తం ఒకే వీడియోలో చేయాలంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే క్వశ్చన్ ఒక లైన్లోనే ఉంటుంది, కానీ ఆన్సర్ మాత్రం ఒక లైన్లో చెప్పలేము. అందుకే ఈ ఇంటర్వ్యూని పార్ట్స్గా పెడతాను. ఈ పార్ట్ 1 మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటి అనేది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కామెంట్ మరియు లైక్ చేయడం వల్ల ఈ సత్యం లక్షల మందికి చేరుతుంది. అలాగే దేవుని మార్గమును, ఆయన మాటలను మీరు మీ మాటలతో అందరికీ చెప్పలేకపోయినా కనీసం ఇలాంటి సత్యాలను ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఆయనను మీ షేర్ ద్వారా గణపరచండి. అలాగే మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోలో ఉండే సత్యాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేసి దేవుణ్ణి, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రన్ ఫర్ రియల్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.